అదే పనిగా పీపీపీ అని దాని చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కూడా ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ పీపీపీ మోడల్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అదే చాలా ఉపయోగకరమైన రుజువైంది ఇది చెప్తున్నారు. రెండోది కలెక్టర్ల సమావేశంలో కూడా మళ్ళీ చెప్పారు అనవసరంగా దీని మీద వ్యాధి చేస్తున్నారు అని. నేను ఈ సందర్భంలో లాంగ్ టర్మ్లో కూడా చెప్పదలుచుకున్నా, కార్పొరేట్లతో కలిసి ప్రైవేట్ మోడల్ అన్నది ఇది సరిగ్గా పనిచేయట్లేదని ప్రపంచంలో వరుసగా అధ్యయనాలే వస్తున్నాయి. ఒకరు కాదు, అదే ఒకరు ఒక చోట ఏదో ఒక పార్టీ అని కాదు. నేను భారతదేశంలోనే కాదు, ఇదిగోండి ఫెయిల్యూర్ లింక్స్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ పార్ట్నర్స్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫెయిల్యూర్స్, ఇదొక ఇంటర్నేషనల్ స్టడీ. ఇంకా కామన్వెల్త్ దేశాలన్నింటిలో కూడా ఇదిగోండి వై పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఆర్ స్టిల్ నాట్ డెలివరింగ్. ఈ రిపోర్ట్స్ ఒక డజన్ రిపోర్ట్స్ మీకు ఈ సమయంలో కామన్వెల్త్ కంట్రీస్కు సంబంధించి, అలాగే యూరోపియన్ కంట్రీస్కు సంబంధించి, చైనా వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే జయప్రదం అవుతాయి ఈ విషయాలు వాళ్ళు చెప్తున్నారు. ఇది కాకుండా భారతదేశంలో ప్రత్యేకించి ఆరోగ్య రంగంలో పబ్లిక్ పీపీపీ మోడల్ పెద్ద ఫెయిల్యూర్, అది ఏమాత్రం పనిచేయట్లేదు అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా తాజాగా కూడా ఒక కథనం ప్రచురించింది. ఒకటి కాదు, దీనికి పెద్ద ఉదాహరణ ప్రధానమంత్రి గారి గుజరాత్ రాష్ట్రమే. 4 ప్రభుత్వ వైద్యశాలలను 99 పైసలకు చొప్పున కేటాయించారు ప్రతిపక్షాలకు, కానీ అది ఏమాత్రం డెలివర్ చేయట్లేదు అని. ఇంతవరకు దేశంలో మంగళూరులో ఒక కస్తూరిబా ఆసుపత్రి అనేది ఒక్కటి మటుగా ఆ మోడల్లో పనిచేస్తుంది, మిగిలినవన్నీ బెడ్సి కొట్టాయి అని చాలా అనుభవాలు చెప్తూ ఉంటే ఏం చేయాలి, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, ముఖ్యంగా హైవేసు, ఆ తర్వాత ట్రాన్స్పోర్టు, తర్వాత వైద్యం, విద్య, వీటన్నిటిలో కూడా కేంద్రం కూడా 2020 నుంచి ప్రోత్సహించింది. వరల్డ్ బ్యాంక్ కూడా 2017లో చెప్పింది, కానీ అవేమీ తర్వాత జరగలేదు. కానీ ఇక్కడ ఉన్నవి ఇక్కడ కేవలం ప్రైవేటు పీపీపీ సమస్య కాదు, అది కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళకి తెలియదు ప్రైవేట్ అంటే ఏంటో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటో తెలియదని. నిజం చెప్పాలంటే నేరుగా ప్రైవేట్ కంటే కూడా ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఆస్తులు కనుక ప్రైవేట్కి ఇచ్చి పార్ట్నర్షిప్ అంటే అది మరింత కష్టం. పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళు ఏదో లాభార్జన ఏదో ఉంది. కాబట్టి ఎందుకు దీన్ని ఇంతగా కొనసాగిస్తున్నారు? ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఉన్నది అనుకుంటే కొన్ని ప్రజల్లో ఉంది, స్టూడెంట్లో ఉన్నదంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి సీఎంగా 4వ సారి ఉన్న చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకత వస్తున్నది అంటే దీని మీద ముందుకు అడుగులేస్తారా? వర్మ గారు, మీరు ఆ విషయం గుర్తించాలి. చంద్రబాబు గారు ఆయన విజన్ విత్ ఆల్ డ్యూ రిగార్డ్, ఇట్ వాజ్ ఎవరీ టైమ్ ఇట్ వాజ్ రిజెక్టెడ్ బై పీపుల్. ఆయన 1999, 2004 తర్వాత ఆయన విజన్ ఓడిపోయింది. ఆయన ఇప్పటికీ నా విజన్ అంటుంటారు. దట్ విజన్ వాజ్ ఇమీడియట్లీ రిజెక్టెడ్ బై ది పీపుల్. 2014లో కూడా ఆ మోడల్ మళ్ళీ 2014 ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోయారు. ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ గెలిచి ఉండొచ్చు. గెలిచినంత మాత్రాన ఆయన చేసిన వాటిలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. అందుకని ఆయన చేస్తున్నారు కాబట్టి ఆయనకు అది అనివార్యం అయిండొచ్చు, ఆయన కమిట్మెంట్స్ కూడా ఆయనకు ఉండొచ్చు, అది వేరే విషయం. మూడోది ప్రైవేట్ రంగంలో పెట్టండి కొత్తవి, కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నవి తీసుకుపోయి చేయటం అనేది ఎందుకు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఉదాహరణకు రిషికొండ దానికి 100 కోట్లు పెట్టారు, అదే ఆసుపత్రి కట్టుండొచ్చు కదా. అదే ప్రశ్న 1 లక్షల కోట్లు కొన్ని వేల కోట్లు అప్పు తెచ్చినప్పుడు అందులో ఒక 4,000 కోట్లు ఎంతో పెడితే అయిపోతుంది కదా, ఎందుకు పెట్టరు అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇక్కడ అవసరం కోసము ఆర్థిక దీనికోసం పెట్టడం కాదు. భవిష్యత్తులో పీపీపీ మోడలే ఇప్పుడు ఇంత కేవలం ఇది మెడికల్ కాలేజీలకు పరిమితమై లేదు, మీరు అది కూడా గుర్తించాలి. ఈరోజు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడినా, నిన్న అధికారుల సమావేశంలో మాట్లాడినా పీపీపీ మోడల్ ఇస్ గోయింగ్ టు లీడ్ ది స్టేట్ అనేది ఆయన ఒక విధానం తీసుకున్నారు. అదే కాబట్టి దాని మీద జరుగుతుంది. ఇప్పుడు అమరావతి నిర్మాణం కూడా ప్రపంచ బ్యాంకు అప్పులు వాటన్నిటితో వాళ్ళొక మానిటరింగ్ టీము, కేటాయింపులు, హోటళ్ళు కేటాయింపులు చేస్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు నేను మీకు కావాలంటే ఆ వివరాలన్నీ కూడా ఇస్తాను. నేను హెల్త్ రంగంలో ఇంకా పబ్లిక్ సెక్టర్లో మిగతా ఏమయ్యాయి అది కూడా మనకు కనిపిస్తూ ఉంది. అందువల్ల ఎందుకు చేస్తున్నారంటే చెప్పలేము. ఎందుకు చేస్తున్నారు అంటే గతంలో కూడా మరి దెబ్బతిన్నాగానే ఎందుకు చేస్తున్నారు
ఆయన ఏమైనా అనివార్యతలో ఉండుండొచ్చు, లేకపోతే ఆయన మీద ఏమైనా ఒత్తిళ్ళు ఉండుండొచ్చు, లేదా అదాని గారికి ఇవ్వాలని ఏదైనా చేస్తుండొచ్చు, మనం చెప్పలేం. అది ఒక్కొక్కటి కాదు కదా. ఇప్పుడు ఉదాహరణకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మూతపడుతుంటే ఆయన ఎందుకు ఆర్సెలర్ మెటల్ కోసం వెంటబడుతున్నారంటే ఏం చెప్తారు మీరు? చెప్పలేరు. ఆయన కంపల్షన్స్ ఏంటో మనకు తెలీదు. కానీ ఈ పద్ధతి మటుకు ఖచ్చితంగా ఒక ప్రతికూలత వస్తుంది. ఒకవేళ ఎవరి నుంచి ప్రతికూలత రాదన్నా, ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా ప్రపంచమంతా ఇన్ని స్టడీస్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు సెకండ్ సైడ్ ఎప్పుడని చెప్తున్నారా? కనీసం అనదర్ మోడల్ గురించి ఆలోచన చేస్తున్నారా? ఒక్కసారైనా వీళ్ళని పిలిచి చర్చిస్తున్నారా? అంతకుముందు వీళ్ళతో చర్చించారు కదా, ఏబి వెంకటేశ్వరరావు గారు, పివి రమేష్ గారు, లేకపోతే ఇంకా మిగతా శాసన మండలి సభ్యులు లాంటి వాళ్ళు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, వైఎస్ జగన్, వైసీపీ అంటే వదిలేయండి, మీ ప్రత్యర్థి మీరు అనుకోవచ్చు. మిగతా వాళ్ళు అదేం కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక వలయం, ఆ పీపీపీ వలయంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చిక్కుకుంది. ఇంక దాన్ని ఇంకా కొనసాగించడమే లక్ష్యం అయితే ఏం జరుగుతుందో మనకు తెలియదు. అది తప్పకుండా కలెక్టర్ల సమావేశంలో కూడా అంత స్ట్రెస్ చేస్తున్నారంటే అది ఒక పాలసీ ఫ్రేమ్ వర్క్ లాగా తయారైనట్టు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్కు. ఇది మన గ్లోబల్ ఎక్స్పీరియన్స్కి భిన్నంగా ఉంది. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు కామన్వెల్త్ కంట్రీస్ వాటన్నిటిలో ఆ మోడల్స్ ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఎన్నికల్లో గెలిచినట్టుగాను ఉన్నారు. ఇప్పుడు ఏదైనా కార్డియాక్ కేర్ సెంటర్ 2002లో నుంచి ఇది మొదలైంది. ఏది ఎస్కాట్ హార్ట్ ఇన్స్టిట్యూషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ భాగస్వామ్యంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తీసేసింది. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం కూడా మొన్న చేయబోయే వాళ్ళు కూడా ఆగారు. ఇట్లా ఒకటి కాదు, ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఒత్తిడి వల్ల లేకపోతే దీనివల్ల రేపు పునరాలోచనలో పడుతుందో మనకు తెలియదు. అసలు ఇంత డిఫెన్స్లో ఒక ప్రభుత్వం పదే చెప్పడం నేను అంటుంది ఏ వ్యతిరేకత లేకపోతే ఎందుకు మీరు అహోరాత్రులు అది మంచిది అని ఎందుకు చెప్తున్నారు? ఆ ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది కదా. ప్రజలు పోనీ ఎక్కడైనా ఒక్కరైనా వీధుల్లోకి వచ్చి భలే చేస్తున్నారండి, అన్ని పీపీపీ చేయండి, అన్ని ప్రైవేట్కి ఇవ్వండి అని ఒక ప్రదర్శన మీరు చూసారా? వ్యతిరేకంగా వీళ్ళు ప్రదర్శన చేస్తున్నారు. ఆఖరికి తెలుగుదేశం పార్టీ అయినా చేసింది, అది చాలా బాగా చేశారు అని. సో దాన్ని మింగించడానికి, దాన్ని ఎలా అయినా కానీ వాళ్ళకి అది చలామణి కావడానికి తంటాలు పడడం కనిపిస్తుంది. కానీ బహుశా కలెక్టర్లు కూడా ఏం చెప్తారో మనకు తెలియదు. చాలా స్కీమ్స్ కూడా ఇదే విధంగా వాటికి అప్పగించటము, తర్వాత వెనక్కు తన్నటము, అది టోల్ గేట్స్ దగ్గర నుంచి జరుగుతుంది. ఏం మోడల్ కొత్తగా వస్తుందో మనకు విద్యుత్ శక్తి కూడా ఇప్పుడు ఆయన అన్నారు, ఉదాహరణకు విద్యుత్ శక్తి రేట్లు పెంచిన వాటిని మేము తగ్గించామని. తగ్గించడం కోర్టు జోక్యం తర్వాత, రెగ్యులేటరీ కమిషన్ జోక్యం తర్వాత జరిగింది. ఎందుకు రెగ్యులేటరీ కమిషన్ చెప్పాల్సి వచ్చింది? ఆ పని ఇక్కడే చేయొచ్చు కదా. ఇదేదో వ్యక్తిగతమైన అంశం కూడా కాదు, ఇది ఒక దీర్ఘకాలికమైన విభజిత రాష్ట్ర వికాసానికి అనుసరించాల్సిన ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయలేండి, అంతవరకు ఖాయం. ప్రజలు, ప్రభుత్వము, అక్కడున్న ప్రకృతి సంపదలు, వీటిలో ప్రైవేట్ వాళ్ళని కూడా ఉపయోగించుకోండి. ప్రైవేట్ వాళ్ళే వద్దని ఎవరు అన్నారు? ఎవరు అన్నారు అట్లా. కానీ వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళే చేస్తారు, వాళ్ళే ఎఫిషియన్సీ. ఇందాక నేను అందుకే ఆయన పేరు కూడా తీసుకొచ్చాను. మీరు ఏ ఆసుపత్రి కన్నా చూడండి, ప్రజలు ఎందుకు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తారు, ప్రజలు